నాలుగు పక్కల అన్ని పనులు సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూసుకోవాలయ్యా నువ్వు. పిల్లల్ని తీసుకురాలా? బయట ఆడుకుంటున్నారండి. బాగున్నారా అన్నపూర్ణమ్మ? అన్నయ్య బాగున్నారా? ఏమ్మా అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చూసుకుంటున్నావు? వాడేడి శ్రీనివాసరావు? ఆయన పైనున్నారమ్మా. ఒరే శ్రీనివాసరావు, పక్కన కూతురు పెళ్ళెట్టుకొని ఈ గానా బజానా ఏట్రా? ఈ బొండ పట్టుకో. దీన్నే బాల్డేడ్ క్వశ్చన్లు అంటారు. మనిషి అన్నాక కూసంత కళాపోసన ఉండాలయ్యా. తింతొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటది? ఎంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాకున్నది ఒక కూతురు, దానికి ఇప్పుడు కళ్యాణం. అది జరిగేది గంట. ఈ గంట కళ్యాణం కోసం మా వంశ పారంపర్యంగా వస్తున్న కళాపోసన మానుకోవడం తప్పు కదా. అందుకే కంటిన్యూటీ దెబ్బతినకుండా ఉండాలని హల్లం కూతురు కళ్ళంతో ఈ డాన్సింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి కళ్యాణం అయినా కొంచెం కనుమరుగ్గా ఉంటుందని ఇక్కడ పెట్టారన్నమాట. మాడాగారు వచ్చారండి, మీతో ఏదో పని ఉందంటే. వచ్చాడా? తీసుకొచ్చావా? ఆయనే వచ్చారండి. హలో మాడగారు, మా ఫాదరు మీరు మాట్లాడుకుంటుంటే చిన్నప్పుడు చిన్న నిక్కర్లు వేసుకుని విన్నాను. బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అబ్బే లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెట్టి సెలైన్ ఎక్కించి అయినోళ్ళందరికీ టెలిగ్రామ్లు ఇస్తున్నారు. ఆంబోతులకి ఎదురుకుండా కనపడుతున్నాను. బాగున్నారా? ఇదో ప్రశ్న. గోల్డెన్ ఇంకనే మీ నాన్నగారిలాగా అదే సెటప్ మీరు కంటిన్యూ చేస్తున్నారన్నమాట. హెరిడిటరీ. కాకపోతే మా బాబుకి నాకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అక్కడ పొగిడితే కొడతారు, ఇక్కడ ఎటకారం చేస్తే కొడతారు. అయితే ఇప్పుడు ఎటకారం చేశారన్నమాట. అర్థమైంది కదా? మ్యాటర్ చెప్పండి. ఏమి లేదండి. ఏం లేదు, దానికి టైం వేస్ట్ ఎందుకండి? మనం అలం కూతురు కలం దగ్గర. ఆగండి, ఉందండి బాబు. ఏంటది? మా ఊళ్ళో కుర్రాడు ఉన్నాడు, ఆడికో సెటప్ ఉంది. ఆడి సెటప్ క్యాన్సిల్ చేసి ఆ సెటప్ నాకు సెటప్ చేయాలి. ఎంత అవుద్ది? ఓ సింతేనా? ఇంతేనంటే మరొకటి ఉందండి. మరి ఆ తర్వాత నా మీద తిరగబడ్డాడు అనుకోండి, అందుకని ఆడిని మీరు డిక్కీలో తొంగబెట్టాలి. ఎంత అవుద్ది? ఓ సింతేనా? అంతేనంటే మరో విషయం ఉందండి. నాకు బావుమరిది ఉన్నాడు, ఆడు నా సోయనా బావుమరిది. ఆడు చిరంజీవి అంటే పడి సత్తా. ఆడికి ఎప్పటి నుంచో చిరంజీవి పక్కన సైడ్ బై సైడ్ కూకుని డిన్నర్ చేయాలని ఆశ. ఈ ఏర్పాటు మీరు చేశారనుకోండి, ఎంత అవుద్ది? ఓ సింతేనా? ఇంతేనంటే ముందు దీని సంగతి వెళ్తుంది. మరి సెటప్కి ఎంత అవుద్ది, మర్డర్కి ఎంత అవుద్ది, డిన్నర్కి ఎంత అవుద్ది? ఏంటండి, సెటప్కి డిన్నర్కి ఎంత అవుద్ది, డిన్నర్కి మర్డర్కి ఎంత అవుద్ది, మర్డర్కి డిన్నర్కి సెటప్కి ఎంత అవుద్ది, మర్డర్కి సెటప్కి డిన్నర్కి ఎంత అవుద్ది, హోల్సేల్గా ఎంత అవుద్ది, విడివిడిగా ఎంత అవుద్ది? ఈ విషయంలో కాంప్రమైజేషన్ కుదిరిందనుకోండి, చిరంజీవి సినిమాకి సీడెడ్ మీకు ఇప్పిస్తాను. 10% నాకు కమిషన్ ఇవ్వాలి. ఓ సింతేనా? నాకు ఇప్పుడు ఫ్లాష్ వచ్చింది. అది నీకొచ్చిన ఫ్లాష్ కాదు, కెమెరా కూడా కొట్టిన ఫ్లాష్. కంటిన్యూ. నా ఫ్లాషు మీ అమ్మాయి ఫ్లాష్. మీ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు కదా, ఆ పెళ్లి ఆఫ్ చేసి మా ఊళ్ళో కుర్రాడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ అమ్మాయిని అబ్బాయికి పెళ్లి చేశారనుకోండి, కట్నం అక్కర్లేదు, కన్యాశుల్కం కింద తిరిగి మీకే ₹1,00,00,000 ఇప్పిస్తాను. నాకు మాత్రం 10% కమిషన్ ఇవ్వాలి. అల్లుడు గారు ఫీల్ అవుతారేమోనండి. అయ్యో, అల్లుడు గారు ఫీల్ అవుతారని మీరు ఫీల్ అయితే అల్లుడు గారిని డిక్కీలో తొంగబెట్టేయండి, నేనే మీకు 10 lakhs ఇస్తాను. నాకు కానీ కమిషన్ అక్కర్లా. మా ఫాదర్ని కన్సల్ట్ చేసి వస్తానండి. నా కళ్ళ ముందే చచ్చిపోయిన వాళ్ళ ఫాదర్ని కన్సల్ట్ చేసి వస్తానంటాడేంటి? కొంప తీసి దెయ్యాలతో మాట్లాడతాడా? సెక్రటరీ సార్. అన్ను కంట కనిపెట్టి Yes. డౌట్ వచ్చిందనుకో, డిక్కీలో తొంగిట్టి, డాడీ డాడీ అర్జెంటుగా మన ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ ఒకటి నీతో కన్సల్ట్ చెయ్యాలి. గోడకు చెవులుంటాయిరా ఎదవ, బయటకు రా మాట్లాడుకుందాం. ఓకే. మ్యాటర్ ఏంటో చెప్పు. నీ ఓల్డ్ కస్టమర్ మాడా నాకు గోల్డ్ ఆఫర్ తెచ్చాయి. నా కూతుర్ని మేనల్లుడికి ఇవ్వకుండా ఆడు తెచ్చిన సంబంధానికి ఇస్తే ఆడే ఎదురు నాకు ₹1,00,00,000 ఇస్తాడంట. అప్పుడు మేనల్లుడికి ఇవ్వాల్సి కోటి ఇవ్వకుండా ఈడిచ్చే కోటి తీసుకున్నామనుకో, అరగంటలో 2 కోట్లు ప్రాఫిట్. ఏం చేయమంటావు? వద్దురా,
ఎవడికో ఇచ్చి చేస్తే ఆస్తి దొబ్బేసి కూతురును వదిలేసాడనుకో ఏం చేస్తావు అంచేత ఎదవ ఐడియా లేకుండా నానల్లుడికే ఇచ్చి పెళ్లి చెయ్యి. ఓకే సెక్రటరీ, డీల్ క్యాన్సిల్. నేను ఎప్పుడో అనుకున్నాను ఇది దెయ్యాల వ్యవహారమే. ఏమండి కోట శ్రీనివాసరావు గారు, పెళ్లి కుమార్తె మేనమావ ఏడండి? ఇదిగో ఇక్కడే ఉన్నాడు మా అన్నయ్య. ఇదిగో ఈడే ఈ బట్టలు. అయ్యా మీరు వెళ్ళి పెళ్లి కుమార్తెని గంపలో కూర్చోబెట్టి తీసుకురండి. అలాగే అలాగే. అలాగే ఇక్కడే ఉంటారేమిటి? అవతల నాకు తాడిమట్టయ్య గారి ఇంట్లో కాకుకి పిండం పెట్టే కార్యక్రమం ఉంది, త్వరగా వెళ్ళండి. అమ్మాయి మాధవి వచ్చి బుట్టలో కూర్చోమ్మా, తర్వాత మీ ఆయన బుట్టలో వేసుకుంది కానీ. ఏమిటది గుచ్చుకుంది? కత్తి. అక్కడెందుకు గుచ్చావు? నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే పొడుస్తా. అక్కడ పొడవద్దు, అది చాలా సెన్సిటివ్ ఏరియా. ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు కూడా అనీజీ ఫీల్ అవుతారు. ఏం చేయాలో చెప్పు, తప్పకుండా చేస్తాను. ఈ బుట్ట తీసుకెళ్లి బయట ఉన్న కూల్ డ్రింక్ వ్యాన్ లో పెట్టు. భలే వాడివేనయ్యా. ఈ మాత్రం దానికి కత్తులు కటారు ఎందుకు? అమ్మాయి మాధవి ఒకసారి కిందకి దిగమ్మా, పాప ఈయనకి బుట్ట కావాలంట. ఎట్టకారాలు వద్దు, పెళ్లి కూతురుతో సహా తీసుకెళ్లి పెట్టు. గుచ్చుకుంటుంది. ఇంత జరిగినా పెళ్లి కూతురేంటి అలా పిచ్చి చూపులు చూస్తుంది? ఇంకెవరినన్నా లవ్ చేసిందా? థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నాకు బుట్ట కావాలి. సరే, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ. తొందరగా. ఇదిగో బుట్ట. అన్నయ్య అమ్మాయి ఎదురా. అమ్మాయి వాళ్ళకి కావాలట, తీసుకెళ్లారు. బుట్ట మనకు కావాలి కదా, అందుకని తీసుకొచ్చారు. ఎవరాళ్ళు పేర్లు అడిగాను, పాపం చెప్పారు కిడ్నాపర్లట. ఇదే బాడీ పనులండి. కిడ్నాపర్స్ అంటే డిజిగ్రేషన్, పేర్లు కాదు. కిడ్నాప్ చేశారా? అయితే నేను తాడిమట్టయ్య గారి ఇంటికి వెళ్ళేదా? బొండం పెట్టి కొట్టానంటే మోసనం పగిలిపోతుంది. ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంటర్ఫీర్ అవ్వకు. ఫ్యామిలీస్ ఇంతకీ ఏమైనట్టు? ఏమోనండి. కంగారు పడకు, నిన్నేమీ చెయ్యం. నవంబర్ 1వ తేదీలోగా మాకు 10 లక్షలు కావాలి. ఏమిటి ఎందుకని నువ్వు మమ్మల్ని అడగ? ఎందుకంటే మీ నాన్న దగ్గర డబ్బుంది, దాని అవసరం మాకుంది. మీ నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం, చచ్చినట్టు ఇస్తాడు. నీ బొందా నీకేం తెలియదు, ఇస్తాడు. ఈలోగా నువ్వు అరిసి గీ పెట్టావో ఆ కత్తిరా, దీని అమ్మ పేక్ కోస్తా. దీంతో మనకేంటనయ్య? దీని బాబు ఫోన్ చేయి. సార్ మీకు ఫోన్ వచ్చిందండి. అలో అలో అలో. ఒరే కోట, హలో. నిన్నేరా డకోటా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పేది టీవీల్లో వచ్చినా పేపర్లో వచ్చినా పోలీసులకు చెప్పినా నీ కూతురు నీకు దక్కదమ్మా. ఇప్పుడు మనం తినే ప్రతి గింత మీద మన పేరు రాసి ఉంటుంది. అది దక్కుడంటే. మ్యాటర్ ఏంటి? నీ కూతుర్ని కిడ్నాప్ చేసావురా. ఎవరు మీరు? ఆ పిన్ కోడ్ అడ్రస్ చెప్తారా? చూపే. 10 లక్షల రూపాయలు బోరబండ శంకరన్న ఇంటి వెనకాల పెట్టు. నీ కూతుర్ని ఇంటి ముందు వదిలిపెడతాం. లేకపోతే లేకపోతే ఏం చేస్తాం? రేప్ చేస్తావురా. ఊరుకొని ఎవరినింటే నిజం అనుకుంటారు. అది నాకంటే మొండి కటం. అంత తేలిక ఒప్పుకోదు. ఒప్పుకోపోతే చేసేదారా రేపు. నువ్వు రేపే కాదు ఇంకోటి చేసినా నేను నీకు నయా పైస చెప్పను. ఏం చేస్తావు? బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తామమ్మా. అది మా క్యారెక్టర్. బొంబాయిలో దాన్ని రెడ్ లైట్ ఏరియాలో అమ్మేసిన ముక్కల కింద నరికేసినా నీకు నేను నయా పైస చెప్పను. అది నా క్యారెక్టర్. ఏమండి వాళ్ళు అడిగి డబ్బు వాళ్ళ మొహాన్ని కొట్టి పిల్లని తీసుకొచ్చేయండి. ఫ్యామిలీస్ బిజినెస్ లో ఎంటర్ అయితే ఎట్టగా ఉంటది. ఎటవ న్యూసెన్స్. సారీ మిమ్మల్ని కాదు,
ఒక పని చేయండి, మా ఆవిడ ఖాళీగా ఉంది, దాన్ని కిడ్నాప్ చేసేయండి. పూర్ణి అమ్మ గజ్జినాయలా. నా గురించి నాకే చెప్తావేంట్రా పిచ్చి నా కిడ్నాపర్. మీరేం టెన్షన్ పడకండి, నేనేం అరవను. అమ్మయ్యా. మీ పేర్లేంటి? శివాజీ, అది నా పేరు. విక్రమ్, అది వాడి పేరు. ఏ స్టూపిడ్, అడిగింది నేను. ఓహో. మీ ఇద్దరికి బ్రెయిన్స్ అరికాళ్ళలో ఉన్నాయా? వాట్? వాట్ లేదు, వంకాయ లేదు. మా నాన్న కోటీశ్వరుడు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎంత రిస్క్ తీసుకుని మరీ నన్ను కిడ్నాప్ చేశారు. దానికి మీరు అడిగేది 10 లక్షలేనా? మొత్తం ₹1 కోటి కావాలని అడుగుండాల్సింది. ₹1 ఇది వాళ్ళ ఏకన్నా ముద్రలో ఉందిరా. మన లైఫ్ సెటిల్ అయిపోతానయ్యా. నువ్వు ముయ్. నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే మీ ఇద్దరికి 2 కోట్లు ఇచ్చేదాన్ని. ఎందుకంటే మీరిద్దరు నాకు చాలా హెల్ప్ చేశారు. మేము హెల్ప్ చేసావా? అదేంటిది? అవును, ఇంకో 10 నిమిషాలుంటే అక్కడ నుంచి నేనే పారిపోయేదాన్ని. అందుకే మీరు కిడ్నాప్ చేసినా అరవకుండా సైలెంట్ గా ఉన్నా. అంటే ఆ పెళ్లి నీకు ఇష్టం లేదా? కాదు, ఆ పెళ్లి కొడుకు ఇష్టం లేదు. అంత నీచుడా? లేదు, వాడు నాకన్నా తక్కువ హైట్, ఇక్కడ దాకే వస్తాడు. వాడిని వేసుకుని సొసైటీలో ఎలా తిరగలను? అంత పొట్టోడా? ఎస్, నా తండ్రి హరిశ్చంద్ర, నా తల్లి చంద్రమతి, నేను లోహితుడు. ఎక్కడ నా పిల్ల మాధవి? మీరు లోహితుడు, నేను పురోహితుడు. పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది కాబట్టి వేరే ముహూర్తం పెట్టేదా? ఇదంతా నీ వల్లే జరిగింది. అసలు పెళ్లి కూతురుని బుట్టలో పెట్టి తీసుకురావడం ఏంటయ్యా? నన్ను మోసుకుని అంటే నేనే మోసుకొచ్చేవాని కదా. అయ్యా, మేనమావ తీసుకురావడం సాంప్రదాయం. పైగా మీరు ఆవిడ మోయలేరు కూడాను. నేనెంత వెయిట్ మోయగలను నాకే తెలుసు. అయినా బంగిని పండి మామిడి పండును బుట్టలో పెట్టి వ్యాన్ లోకి ఎక్కించినట్టు ఎక్కించేశారు కదయ్యా. మార్చండి మీ బుట్టల సాంప్రదాయాన్ని. అలో అలో అలో, అరే కోట, ఇందాక నీ లెవెల్ ఏంటో తెలియక గ్రాండ్ సమ్ 10 లక్షలు అడిగాం. ఇప్పుడు నీ స్టేటస్ ఏంటో బాగా తెలిసిందిరా. అందుకే ₹1 కోటి ఫిక్స్ చేసాం. 10 లక్షల నుంచి ₹1 కోటి పెంచేశారా? అయితే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫైనాన్షియల్ మ్యాటర్ ఆయనతో మాట్లాడుకోండి. రే ఇట్రారా. ఎవరు? కిడ్నాపర్స్. హలో కిడ్నాపర్స్ గారండి, నేను మాధవ్ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. పెళ్ళి అవ్వకుండా భర్త ఏంట్రా బాట్కో. మీ వల్లే మిస్ అయ్యానండి. మీరు కాసేపు వెయిట్ చేసి ఉంటే మాధవి నా మిస్సెస్ అయి ఉండేదండి. ఎనీహో వాట్ యు వాంట్ అండి? పుచ్చకాయ బద్దలు కావాలరా. నీ అయ్యా ఇందాక నుంచి ₹1 అని అడుగుతున్నా కదరా. మావయ్య, నువ్వు నాకు ఇవ్వాల్సిన కట్నం ₹1 ఇచ్చేసి. నేను ఇవ్వను. యా, నువ్వు ఇంకా నా కూతురికి మొగుడుగా కన్ఫర్మ్ కాలేదు కదా. ఈ లోపల కిడ్నాప్ చేసినోడు తీసుకెళ్లి పుటిక్కని తాడు కట్టాడు అనుకో, మరి ఆడికి కూడా తుడమ పడమ మరి ముట్ట చెప్పుకోవాలి కదా. మరి ఆడికి ఇచ్చి నీకు ఇచ్చి సారీ డబుల్ పేమెంట్ అయిపోద్ది. అందుకే నువ్వే సింగిల్ గా పేమెంట్ ఇచ్చి సీక్రెట్ గా సెటిల్ చేసుకో. అయితే పోలీస్ కేసు పెడతా. ఆమె పెట్టలేకే, ఇక్కడ పెడితే అక్కడ పుట్టి కింద చంపేస్తా అన్నాడు. అప్పుడు పాప మీడు తాళి కట్టకుండానే మేలువిడే అయిపోతాడు. హలో, నా మిస్సెస్ ని మీరు ఏం చేయకండి. నేను మీ దగ్గరికి వస్తా, మీ ₹1 మీకు ఇచ్చేస్తా. మావయ్య, డబ్బు ఇవ్వకుండానే మాధవి నేను రక్షిస్తా. ఎలా చెప్పను, చేసి చూపిస్తా. దట్ ఈజ్ లోహిత. ఐయామ్ పురోహిత. ఆపండ్రా, మంత్రాలు లేకపోతే మధ్యలో ఇదే ఎదవ నువ్వు చెంచు. అన్న మరి దీని ఏం చేయమంటావు? మడిచి మెత్తటి పెసరు